హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా ఇంటి దగ్గర ఉంటుంటే ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్ళండి అంటున్నారని చెప్పేసి రాజమండ్రిలో ఉంటున్న కృష్ణ కళ్యాణి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మేము. బయట అంబియన్స్ అయితే చాలా బాగుండే అండ్ వుడ్తో వచ్చింది వీళ్ళది. ఇక్కడ అంబియన్స్ అంతా కూడా వుడ్ అనమాట. అన్నీ కూడా బ్రౌనిష్ కలర్లోనే ఇచ్చారు. అంబియన్స్ అంతా కూడా మనకి ప్లేట్స్ దగ్గర నుంచి అండ్ మొత్తం అన్నీ కూడా గ్లాసెస్ కూడా చైర్స్ ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్తోనే వీళ్ళ అంబియన్స్ అయితే ఉంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు చాలా అంటే ఇంతకుముందు నాకు గ్రీన్ పార్క్ రెస్టారెంట్లో కబాబ్ అంటే చాలా ఇష్టము. అది క్లోజ్ అయిపోయింది అనమాట. నేను ఎప్పుడు తిన్నా అక్కడే తినేదాన్ని అండ్ ఆ టేస్ట్ నేను ఇక్కడ చూసాను. అండ్ మనకి మెనూ కార్డ్ అయితే దీంట్లో క్యూఆర్ స్కాన్ చేస్తే మనకి ఫోన్లో ఇలా వచ్చేస్తుంది. సో మనకి నచ్చిన రెసిపీస్ అన్నీ ఆర్డర్ చేసేసుకుని మంచిగా తినేయచ్చు. అండ్ పైన కూడా ఉంటుంది ఇట్లాగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారైనా అయితే టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇది చూసారు కదా, మొత్తం అంతా కూడా వుడ్డే అనమాట. అండ్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. అది కూడా మాకైతే వచ్చేసింది ఆర్డర్. అండ్ ఫస్ట్ అయితే మేము కబాబ్ అయితే టేస్ట్ చేసాము. నేను చెప్పాను కదా, గ్రీన్ పార్క్ తర్వాత నాకు నచ్చిన కబాబ్ అయితే ఇక్కడే అనమాట. నేను ఎన్ని దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఇలాంటి టేస్ట్ అయితే ఎక్కడ రాలేదు. ఆసమ్ ఉంది టేస్ట్ అయితే. స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొక వెరైటీ కూడా ట్రై చేసాం మేము, పొట్లీ కబాబ్ అంటే. ఇది కొత్తగా ఉంది అండ్ స్పైస్ కూడా ఉండే. లోపల కాజూ నట్స్తో మంచిగా స్టఫింగ్ అయితే ఇచ్చేసారు. కొంచెం స్పైస్గానే ఉంది. చాలా బాగుంది. తినడానికైతే సూపర్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది మొగలాయి బిర్యానీ కూడా ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాం మేము. అండ్ పిల్లలు మేము కూడా మంచిగా ఫుల్గా అయితే తినేసాము. పిల్లలు కూడా మంచిగా చాలా ఎంజాయ్ చేశారు. అంటే చాలా డేస్ అయింది కదా, ఇంకా స్కూల్ ఉండడం వల్ల వాళ్ళని తీసుకెళ్ళే అవకాశం నాకైతే రాలేదు. అండ్ చాలా డేస్ తర్వాత బయటకైతే వెళ్ళాము. అందరం కూడా మంచిగా మొగలాయి బిర్యానీ కూడా టేస్ట్ చేసేసి ఇక్కడ ఫుడ్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని తీసుకుని మేమైతే రివర్ బేక్ అయితే బయలుదేరిపోయాము. మధ్యలో చాలా చోట్ల వర్షం వచ్చింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా అని చెప్పేసి అనుకున్నాము. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి అసలు వర్షమే లేదు. రాజమండ్రి బట్ ఒక దగ్గర వచ్చింది, ఒక దగ్గర లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్లీ వచ్చేసాము రివర్ బేక్ అయితే. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. అసలు ఒక 4 డేస్ నుంచి మమ్మల్ని ఇంకా ఎలా అంటే తీసుకెళ్తారా తీసుకెళ్ళరా అన్నట్టు ఇంకా విసిగించేసేవారు. ఫైనల్లీ అయితే తీసుకొచ్చేసాము. అండ్ చూసారు కదా, ఇది మన రాజమండ్రిలోనే ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉంటుంది రివర్ బే వాటర్ విలేజ్. సూపర్ ఉంటుంది లోపలైతే. అండ్ మనకి ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే 2 to 5 అనమాట. అండ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ 2కే ఓపెన్ చేస్తారు. చూసారు కదా, ఓపెన్ చేశారు. మేమైతే 1:45కి ఎప్పుడు వెళ్ళి కొంచెం వెయిట్ చేసాము. కరెక్ట్గా 2కి అయితే ఓపెన్ చేసేసారు. మనకి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 200 అనమాట. అది చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా 200 తీసుకుంటారు. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గానే ఉంది. అండ్ దట్టు లోపల ఏంటంటే జీన్స్ అయితే అలౌ లేదనమాట. ఖచ్చితంగా నైట్ డ్రెస్ అయితే తీసుకెళ్ళండి. మేమైతే తీసుకెళ్ళలేదు, చాలా ఇబ్బంది పడ్డాము. ఇది చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్ అనమాట, వాళ్ళు ఆడుకోవడానికి. ఇది చిన్నపిల్లలకి స్లైడ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి. అండ్ ఆ పక్కన ఉన్నదైతే పెద్దవాళ్ళకి అనమాట. అందరూ ఆడుకోవచ్చు. చాలా బాగుంది. రైడ్స్ అయితే ఆసమ్ అనమాట. మా పిల్లలు ఎక్కడ ఆగట్లేదు అసలు. అరే వెయిట్ చేయండి, మేము కూడా వస్తామని చెప్తే ఈ లోపలనే వెళ్ళి ఆడేసుకుంటున్నారు వాళ్ళు. మా రోహిత్ అయితే స్విమ్ నేర్చుకుంటున్నాడు. అండ్ 4-5 సెకండ్స్ వాటర్లో అలానే ఉండి నేను ఎంతసేపు ఉన్నానో చూడండి అని కూడా చెప్తున్నాడు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అనమాట పిల్లలైతే. అండ్ అయిన తర్వాత మేము కూడా దిగేసాం ఇంకా పిల్లలతో పాటు. అండ్ ఇది 2కి పర్లేదు బాగానే ఉంది. ఇంకా 3 అయ్యేటప్పటికి మొత్తం ఫిల్ అయిపోయారు. చూసారు కదా, ఈ ఎల్లో కలర్ రైడ్ అయితే ఆసమ్ అనమాట. చాలా బాగుంది. ఆరెంజ్ రైడ్ అయితే స్లోగా వస్తుంది బట్ బాగుండే. చాలా బాగుంది. పిల్లలు అందరూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. బట్ ఇది సండే రావడం వల్ల అస్సలు ఖాళీ లేదు. మీరైతే ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే సండే కాకుండా రిమైనింగ్ డేస్లో వెళ్ళండి, కొంచెం ఫ్రీగానే ఉంటుందంట. ఇప్పుడైతే ఇంకా చాలా రైడ్ ఉంది. ఇది బెలూన్ రైడ్ గ్రీన్ కలర్ చూసారు కదా, అది కూడా ఉంది. అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళాం కానీ
పర్లేదు మొత్తం చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. సమ్మర్‌లో ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అంటే రాజమండ్రి ఏరియాలో ఉండే వాళ్ళకైతే ఇది చాలా బావుంటుంది. నేను ఈ వీడియో కోసం చాలా ట్రై చేశాను. వాటర్‌లో పడేది తీయకుండా నార్మల్ తీశారు. చాలా బాధ అనిపించింది నాకు స్లో మోషన్ పెట్టి. అలా పడ్డాను నేను వాటర్‌లోకి. చెవిలోకి వాటర్ కూడా వెళ్ళిపోయినాయి. కానీ ఆ పడిన వీడియో అయితే తీయలేదు. తీసిన వాళ్ళకి నమస్కారం పెట్టొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. చాలా బాధ అనిపించింది. సరే ఫైనలీ అయిపోయింది. 5:30 వరకు అయితే మేము ఆడుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో ఒక్కసారైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.